అందరికీ వందనాలు. ప్రియమైనటువంటి దేవుని వారలారా, అందరిలాగా చాలా నా గురించి దేవుడు నా జీవితంలో చేసిన ఎన్నో మేలులు, ఎన్నో అనుభవాలు, మరి దేవుడు నాకున్న ఆలోచనకి, నేను ఆశపడ్డ ఆసక్తికి చాలా అనుభవాలను నాకు ఇచ్చాడని నేను అనుకుంటున్నాను. వాటిని అన్నిటినీ అన్నల్లాగే చెప్పాలని ఆశపడుతున్నాను, కానీ సమయం లేదు. కాబట్టి భవిష్యత్తులో నాకైతే ఆశ ఉంది. నాకు జరిగినటువంటి అనుభవాలు మీ అందరితో పంచుకోవాలని మస్తు ఆశ ఉన్నది. మరి భవిష్యత్తులో అన్న అవకాశం ఇస్తే మీ అందరితో నేను పంచుకుంటా. కానీ ఇప్పటికి గాను కొన్ని విషయాలు చెప్తాను. ఏంటంటే అంతే, ప్రేమైనటువంటి దేవుని వల్ల అన్న లాస్ట్ వీక్ చెప్పినట్టుగానే కొన్ని సంగతులు అంతే. నేను ఈ సంవత్సరంలో నేను ఏం చేయాలనుకున్నాను, ఏం చేశాను, వచ్చే ఏడాదికి నేను ఏం చేయాలి తీర్మానం ఎల్లడి చేయాలని చెప్పాడు కనుక నా జీవితంలో ఇక్కడ సత్యవాక్యం పరిచయమైనప్పటి నుండి బ్యాచిలర్ లైఫ్, ఆ తర్వాత మ్యారేజ్ లైఫ్, ఎన్నో పరిస్థితులు మేము చేస్తున్న ఈ ఫార్మా ఉద్యోగానికి అసలు కుదరదు. నిజంగా నేను ఇప్పుడు చెప్తాను మీకు, ఈ చెప్పినవన్నీ కూడా ఏది ఎందులోనూ కొనసాగలేమండి. అట్లాంటిది అలా ప్రతిదాన్ని పట్టుకొని ఉండగలిగే భాగ్యం ఇచ్చాడు దేవుడు. మొదటగా ఎన్నో పరిస్థితులు అండి నా ఫ్యామిలీ లైఫ్లో, నా కుటుంబం వైపు నుంచి కానీ, మరి మా అత్తగారి కుటుంబం వైపు నుంచి కానీ, మా దాంపత్య జీవితంలో కానీ ఎన్నో ఒడిదుడుకులు, ఒకటి కాదు రెండు కాదు. అయినా కూడా అవన్నీ నేను లెక్క చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఆ వాక్యం అంత స్ట్రెంథనింగ్ ఇచ్చింది. అవి నాట్ ఎట్ ఆల్. నాకు ఒకటండి, ఆత్మీయతకి, ఆత్మ ప్రోత్సాహానికి, ఆత్మ ఎదుగుదలనే నేను దృష్టిలో పెట్టుకుంటాను. నాకు ఎంత నష్టం జరిగినా బాధ లేదు. ఇందాక అక్కన్నది వండర్ఫుల్ వర్డ్. ఈ సేవలో చనిపోవడానికే సిద్ధపడ్డాం బాప్తిసం తీసుకున్న నాడే. కాబట్టి ఈ శరీరానికి ఎన్నన్నా బాధలు కలగని, కుటుంబంలో ఎన్నైనా సమస్యలు రాని, అంతా ఆత్మ బలపడటానికి మాత్రమే నా విశ్వాసం కనుక వాటిని నేను ప్రస్తావించుకోదలుచుకోలేదు. మరి ఆత్మ ఎదుగుదలకు గాను నిజంగా నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు మీ అందరికీ విన్నపించుకున్న విషయం ఏంటంటే, దూరంగా వెళ్ళిపోతున్నాను, సంఘ సహవాసానికి నేను ఉండలేకపోతున్నానని బాధపడి మీ అందరికీ విన్నపించుకున్నాను. తాను నిల్చున్నాను అనేటువంటి వాడు పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలని దేవుడు చెప్పిన మాటను బట్టి నన్ను జ్ఞాపకం చేసుకుని మిమ్మల్ని విన్నపించుకున్నాను. అదే రీతిగా అద్భుతం అండి, చాలా గొప్పగా నన్ను బలపరిచి ప్రోత్సహించాడు. అందుకు కారణం ఏంటంటే, ఆనాడు బాప్తిసం తీసుకున్నప్పుడు నేను తీసుకున్న తీర్మానమే, ప్రతిరోజు దేవుని మాట వినాలి, వినడం కుదరకపోతే చదవాలి, ఏది కుదరకపోతే తెలిసింది గోరు చెప్పాలి. ఈ మూడిట్లో ప్రతిరోజు ఏదో ఒకటి ఖచ్చితంగా చేసేవాడిని. అలా బలపడ్డాను. దేవుడు మరి ఆయన నన్ను వాడుకోవాలని ఉద్దేశించాడు కనుక డోన్ ప్రాంతంలో ఉన్నప్పుడు ఒక సంఘాన్ని పరిచయం చేశాడు. మరి ఆ సంఘానికి అన్నను దృష్టిలో పెట్టుకొని, అన్న ఎలా చెప్పేవాడు, ఏ ఇంటెన్షన్తో చెప్పేవాడు, మనం ఎలా ఉండాలి, అన్నీ అదే రీతిగా నేను ఫాలో అవ్వడం జరిగింది. భవిష్యత్తులో ఒకరికి వాక్యం చెప్పగలుగుతానా నేను అని అనుకునేవాడిని. ఖచ్చితంగా అవకాశం ఇచ్చాడు, ఉపయోగించుకున్నాను. మరి మీరు ఎవరు వినడకపోవచ్చు నేను మెసేజ్ చెప్పడము, దీపిక విన్నది. చాలా సంతోషం అండి. వాక్యం ఒకరికి చెప్పి వాళ్ళు ఆలోచించి రిప్లై ఇచ్చినప్పుడు సంతోషపడ్డాను. కానీ విషయం ఏంటంటే, ఆత్మ రక్షించబడాలి అనేది అంతిమ ఉద్దేశము. అది జరగలేదు. భవిష్యత్తులో అలాంటి అవకాశాన్ని దేవుడు నాకు ఇస్తాడు, నేను దాన్ని చేస్తానని నేను గట్టిగా నమ్ముతున్నాను. అందులో నేను చేయబోయేది ఒకటి. ప్రేమైన దేవుని వారలారా, ఈ సంవత్సరంలో నేను ఎంతో చేయాలనుకున్నాను, ఎన్నో పరిస్థితులు ఎదురయ్యాయి. బట్ ఇక ఫైనల్గా నేను ఇది చేస్తే చాలు, ఇదన్నా చేయాలి, లేదంటే
తృప్తి కలగట్లే. ఏంటి అనంటే సంఘ సహవాసానికి కూడా దూరం అయిపోయేటువంటి పరిస్థితి ఉద్యోగం అక్కడొచ్చేసరికి. ఏం చేయాలో తెలియట్లేదు. ఎలాగైనా సరే రిస్కో ఏమైతుందో తెలియదింక. తనకు చెప్పుకున్నా. వెళ్ళాలి ఖచ్చితంగా. సరే అన్నది. ఎంత సహకారంగా అంటే ఎప్పుడు విసుక్కోకుండగా వస్తాయి, పోయేటప్పుడు, వచ్చేటప్పుడు ఎంతో అలసట ఉంటది. ఎన్నో అనుకుంటుంటాం. అయినా సరే రావాలి. ఖచ్చితంగా సహవాసంలో పాలు పంపులు పొందాలి. నాకు దేవుడు పరిచయం చేస్తున్న ఈ గొప్ప సంఘం ఎంత గొప్పది అనంటే దానికి కూడా ఒక పాఠం చెప్తానండి నేను. అంత గొప్ప సంఘం. ఎవ్వరన్నా తక్కువ చేసి మాట్లాడితే సహించను నేను. అంత గొప్ప సంఘము దేవుడు నాకు పరిచయం చేశారు. సంఘం అంటే ఏదో కాదండి, మీరందరూ అని అర్థం దాంట్లో. ఇంత గొప్ప మనుషులు నాకు దొరికారు. దేవుడు నాకట్లా, దేవుడు ఆ కృప అది అంతే. అయితే ప్రియులారా, మరి ఇక్కడికి రావాలని ఎంతగానో, ఇంకా ఒక మాటలో చెప్పాలంటే నెలకి ఒక 2-3 వేలు ఖర్చు అయిపోతాయండి వారం వారం రావాలంటే. ఆడ మరి అక్కడ సరిగా లేదు. నాకు ఒక సండే ఇస్తే ఇంకో సండే రావడానికి అనుమతి ఇవ్వట్లేదు ఉద్యోగంలో. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇక దేవా తండ్రి, ఇక మళ్ళీ అటువైపు ఉద్యోగాన్ని నేను వెతుక్కోవాలి, రావాలని ఎంతో ఆశపడుతున్నాను. మీ అందరికీ కూడా చెప్పుకున్నాను. మరి దేవుడు నా ఆసక్తిని విన్నాడండి. అసలు అద్భుత రీతిగా మళ్ళా నాకు సేమ్ అదే. అంతే ఇక పడి నిల్చున్నప్పుడు ఎలా కనబడ్డామో పడ్డ తర్వాత మళ్ళీ అలాగే నిలబెట్టాడండి. అలాగ అనిపిస్తుంది నాకు. మరలా ఇక్కడ ఉద్యోగం ఇచ్చాడు. రేపు ఫిబ్రవరిలో నేను వస్తాను. దేవుని కృపను బట్టి మరలా దేవుని సేవలో వాడబడతానని నేను ఆశపడుతున్నాను. దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను. అయితే ప్రియులారా, ఇది ఇలా చివరిగా నేను ఏది చేయలేకపోతున్నాను అంటున్న సమయంలో ఇక్కడికి వచ్చి సంఘ సహవాసంలో పాలు పంపులు పొందుకోవడానికి దేవుడు కృప చూపించాడు. అది నేను చేయగలిగాను. అందును బట్టి దేవునికి స్తోత్రం. ఇక చేయాల్సినవి చాలా ఉన్నాయి. పోయిన సంవత్సరము అన్న 1 తారీఖున మీరు ఏం చేస్తారో చెప్పండి అన్నాడు. మెసేజ్ చెప్పిన తర్వాత అందరితోటి చేతులు ఎత్తిపించాడు. అందులో నా సిగులు లేచింది. ఏంటంటే ఒక ఆత్మనైనా రక్షించాలంటే ఎత్తాం, చేయలేదు. ఇక మనం నవ్వుకుంటున్నాం, కానీ అది దేవుడి ఎదుటిగా నిలబడితే నవ్వుముఖం ఉండదు మనది. ఏం చేయాలా? అంటే ప్రయత్నం చేశాం కాబట్టి కొంచెం తృప్తి దొరుకుతుంది. కానీ ఆ ప్రయత్నం చేయకపోతే కన్నా అసంతృప్తి, ఇక మనం మాట్లాడడం వేస్ట్. అట్లాంటి సందర్భంలో దేవుడు మరి ఇప్పటి వరకు నేనైతే ప్రయత్నం చేశాను. ఇక ఆ ప్రాంతంలో అయితే ఎవరండి చెప్పుకోవడానికి కూడా అవకాశం ఇవ్వలేదు నాకు. ఇక అక్కడ డోన్లో చెప్పాను కాబట్టి ఆ తృప్తి కొంచెం మిగిలింది. వచ్చే ఏడాదికి నేను దాన్ని చేయాలని ఆశపడుతున్నాను. చెప్పడం వేరు, కానీ వారికి అర్థం చేయించి ఇక రక్షణలోకి రావాలి. ఇదే తీర్మానం అండి. ఇక ఒక ఆత్మను రక్షించాలి. ఎవరు వింటారు, వారి ఆసక్తి ఎంత మేరకు ఉంది, నాకు ఆ తెలివి ఇవ్వాలంగా. వాళ్ళు ఎంతవరకు వింటున్నారు, ఎంతవరకు దాన్ని రిసీవ్ చేసుకోగలుగుతున్నారు, దాన్ని ఎంతవరకు ఫాలో అవ్వగలుగుతారు అనేది ఆ జ్ఞానంతో నేను చేయాలని ఆశపడుతున్నాను. ఇక చేయాల్సినవి చాలా ఉన్నాయండి. అన్నేమో మొన్న సకల కళావల్లభుడు అన్నాడు. నిజంగా అన్నీ చేయాలని ఆశ నాకు, కానీ ఏది చేయలేకపోతున్నానని ఒక బాధ. చూడండి చెప్తాను. బైబిల్ పూర్తి చదవాలని ఒకటి అండి. మా దీపిక 9 సార్లు చదివింది. చదవాలని ఆశ, ఒక్కసారైనా చదవాలని ఆశ. ఆమె చదివిందని కాదు, కానీ నేను నిజంగా ఇందాక అన్నాడు, మరి ఆయన రాయాలన్నాడు. లేకపోతే నేను అనుకున్నది చెప్తాడు అనుకున్నా, చెప్పలే. నేను చెప్తా ఇప్పుడు. నిజంగా బైబిల్ నా నోట్బుక్ తేలే, బుక్లో అండి. అన్నకు ఒకసారి చూపించాను సార్, చూపించలేదేమో. చెప్తా ఎలా అంటే మొదలుపెట్టినంటే అన్న, ఇక అందరిలా చదవకూడదు అనుకున్నాను నేను కూడా. ఒక్కసారి చదివితే ఇక బైబిల్ అంతా అర్థం అవ్వాల్సిందేగా వెనక ముందులో. ఎందుకంటే మధ్యలో విషయాల కంటెంట్ అంతా అర్థమైంది. ఇంకా బైబిల్ చదువుకుంటూ పోతే అర్థం అయిపోవాల్సిందే. అంటే ప్రతి సందర్భాన్ని, ప్రతి సంఘటనను స్పృశించాలి. అలా చదవాలని మొదలు పెట్టానండి. లాక్డౌన్లో మా అత్తారింటికాడ ఒక నెల ఉన్నా, అప్పుడు మొదలుపెట్టి ఎలా మొదలుపెట్టానంటే చిన్న గైడ్లైన్ అండి. ఎవరైనా చదవాలనుకుంటూ అట్లా చదువు చాలా బాగుంటుంది. ఇంకా నేను మరి దాన్ని కంప్లీట్ చేయాలి. అది నా తీర్మానం అన్నమాట. ఎట్లా అంటే కొన్ని ప్రాంతాల పేర్లు వస్తాయి. ప్రాంతాల పేర్లు ఖచ్చితంగా నోట్ చేయాలి. వ్యక్తుల పేర్లు వస్తాయి. బైబిల్ ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ ప్రతి ఒక్క వ్యక్తి పేరు నేను మెన్షన్ చేయాలి. ఎక్కడ వాళ్ళు తరసపడతారో తెలియదు, మెన్షన్ చేసుకుంటూ పోవాలి. ఇంకొకటి ప్రయాణాలు ఉంటాయి కొందరివి. ఆ ప్రయాణాలకి అంటే ఒక వైట్ పేపర్ తీసుకుంటే ఇటు పక్క పోయినారు, అంటే ఉత్తరం దక్షిణం దిక్సూచి మనం ఇలా వేసుకుంటే
దాని ప్రకారంగా అనమాట. ఇటు పోయినారు, అటు పోయినారని. ఏ ఊర్లోకి వెళ్ళారు అంటే ప్రాంతాల పేర్లు ఇలా నోట్ చేసుకుంటూ, ఇలా రాసుకుంటూ, ఇంకో కొన్ని సంతాన క్రమాలు చాలా వస్తాయి. అవి తర్వాత మళ్ళా పునరావృతం అవుతూ ఉంటాయి. ఇది రాయకపోతే ఆ తర్వాత అర్థం కాదు. ఈయన ఏడో ఉన్నాడే యేసయ్య అని, యేసు అనే పేరు వెళ్ళిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మరి ఏడున్నారు? వాళ్ళు ఎవరు అని అంటే రాసుకుంటూ పోతే మనకు స్పృహ వస్తుంది. కొంచెం ఈ అవగాహనతోటి మొదలుపెట్టాను. ఆది కాండము 30వ అధ్యాయము ఆడ ఉన్నా నేను. అక్కడికే నాకు చాలా నెల అయిందండి అటుకే. అన్ని రాసుకుంటూ పోయేసరికి వాళ్ళ పేర్లు సంతానం 70 మంది లెక్క వచ్చిందే లేదా? యాకోబు గారు ఆ సంతానం అంతా అడిగిన తర్వాత 70 మంది అన్నాడు. అన్ని రాసుకుంటూ పోయినా లెక్క కరెక్ట్గా వచ్చింది. ఆ తృప్తే వేరు. అంత సాటిస్ఫాక్షన్గా బైబిల్ అలా చదవాలని నేను ఆశపడుతున్నాను. బైబిల్ని కంప్లీట్ చేయాలని. చేయలేదు ఇప్పటి వరకు. అలా చేయాలని నేను నెక్స్ట్ ఇయర్లో పని కాదు కానీ మరి ఓడవదు సార్ అది. మొత్తానికి మొదలు పెడతా. ఇంకొకటి ఎప్పుడు బాప్తిసం తీసుకొని బాగా ప్రేరేపణ పొందిన తర్వాత ఆగుతలేదు పానం. చెప్పాలా, అందరికి చెప్పాలా. ఫస్ట్ మా ఇంటోళ్ళకి, మా అన్నకు ఆలూరులో ఉన్నాడు, కర్ణాటక బార్డర్ అది. లీవ్ పెట్టుకొని పోయి చెప్పి వచ్చేసిన. మళ్ళీ ఒకనాడు మా బావకు చెప్పడానికి సమయం లేక A4 సైజ్ పేపర్ తీసుకొని ఉత్తరం రాశారు 2013లో. 2013 ఉత్తరాలు రాస్తారు. ఫోన్ వచ్చిన తర్వాత కూడా నేను ఉత్తరమే రాసి వెనక సీడీ పంపి కొరియర్ పంపించేశా. ఆయన భద్రంగా దాచుకున్నాడు. మొత్తానికి ఆశతోటి, ఎంత ఆశ అండి విన్న స్టార్టింగ్లో. ఆ ఆశ అన్న విన్న తర్వాత అన్న కూడా పురికొల్పింపబడి అప్పట్లో 70,000 ఖర్చు పెట్టి ఇద్దరం కలిసి, అన్ననే ఇంకా ఎక్కువ నాది లేదు, అన్ననే మొత్తం ఖర్చు పెట్టి ఊర్లో 3 రోజులు మీటింగ్. అంటే స్టార్టింగ్లో ఉన్నటువంటి ప్రేరణ ఎంతో ఖర్చు పెట్టించి మీటింగ్ చేయగలిగాం. మరి ఇక వేడి చల్లారిందా, ఇక ఆసక్తి తగ్గిందనుకోవాలా ఏమో తెలుస్తలేదు. కానీ ఇక మీటింగులు చేయలే. అదొక్కటే నాది లాస్ట్. నేను చేయలే. నా వ్యక్తిగతంగా నేను ఇంకొక చోట చెప్పించలే. అది అన్న ఇక మీరు ఏం చేస్తారు వచ్చే సంవత్సరం అన్నప్పుడు, ఇది మనం చేయలేకపోతున్నాం, ఇట్లా కాదు, ఖచ్చితంగా తీర్మానం చేసుకోవాలా. ఎట్లా తిరిగి ఒక ఊరికన్నా స్వార్థ తీసుకుపోవాలా. ఇంకా అది ఏ ఊరో తెలియదు. మా ఊరికి పోతామో, పక్క ఊరికి పోతామో, ఏడిపోతామో తెలియదు. ఒక ఊరికైతే సత్యవాక్యాన్ని పరిచయం చేయాలి. అదొకటి పెట్టుకున్నాను వచ్చే సంవత్సరానికి తీర్మానము. ఇంకొకటి ఏంటంటే కీబోర్డ్ నేర్చుకోవాలని ఆశపడినాను. ఆశతో అప్పు చేసి కొన్నా. ఆ రోజే 2013లోనే. నా దగ్గర లేకపోతే మగ్దుమని మా సీనియర్ దగ్గర 5,000 అప్పు తీసుకొని కొనుక్కున్నా కానీ నేర్చుకోలేకపోయాను. నేర్పించే వాళ్ళు కుదరలేదు. నేర్పించే చోడికి పోతే వాళ్ళు తాగుబోతులైనారు, నేర్పలేదు. ఇక తర్వాత మాస్టర్లు మారారు కానీ సబ్జెక్ట్ రాలే నాకు. అంటే ఇక ఇదే ఈ ఉద్యోగంతో ఇవన్నీ చేయాలంటే కుదరతలేదు. మరి ఇప్పుడు రేపు పొద్దున వస్తా ఇడికి. ఇక ఇక్కడ కొంచెం నాకైతే వీక్ బై వీక్ డబుల్ ఆఫ్ ఉంటుంది. అందులో సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నా. ఏంటోనండి, నేను నా వ్యక్తిగత అనుభవం, మనసులో అనుకున్నట్టుగానే చేసుకుంటూ పోతే అవుతుంది. అది పుసుకున్న బయటకు వెళ్ళాను అనుకో, ఏదో ఒకటి అడ్డొచ్చి పడుతుంది. ఇప్పుడు నేను మీ అందరితో చెప్తున్నా, ఇవన్నీ అవుతాయా కావా, ఇది ఒక డౌట్ నాకు. అంటే విషయం ఏంటంటే, అపవాది బయటకు చెప్పినప్పుడే వింటాందా, లోపల చెప్పుకున్నప్పుడు వింటలేదా, అదొక డౌట్. ఏడున్నా వింటది అది. కానీ నా అనుభవం అన్నమాట. కానీ అట్లా ఎన్నన్నా అడ్డంకులు అపవాది కలగజేయని, దానికి బలం పుంజుకోవడానికి ప్రార్థన చేయండి అన్న. నా గురించి మీరందరూ ప్రార్థన చేయండి. కీబోర్డు మరి దొరికింది, మంచి అవకాశం దొరికింది. మరి ఇప్పటికి కూడా అది అంటు పెట్టుకునే ఉంది. మధ్యలో అమ్మమ్మ చనిపోయా, నాన్నకు ఇష్యూలు జరిగా, ఆరోగ్య ఇష్యూలు జరిగా, మాకు పిల్లలు చనిపోయారు, మళ్ళీ తర్వాత నాన్న చనిపోయా, ఎన్నో మధ్యలో ఆటంకాలే. అది మొదలుపెట్టానన్నా వండర్ఫుల్గా. ఏడుదాకా పోయిందంటే ఇంకొక నెల గడిచిందంటే కీబోర్డ్ నేను ఇక్కడ వచ్చి కొడతానా. అట్లాంటి సమయంలో నాన్న హెల్త్ ఇష్యూస్, డెత్, ఇవన్నీ ఆటంకాలు. ఇక ఎవరికైనా చెప్పుకుంటే ఇవన్నీ దేవుడే ఇక మంచిగా ఉండదు చెప్పుకోవడానికి కూడా మనకి. కానీ కంటిన్యూస్గా ఒక 2-3 నెలలు క్లాసులు అటెంప్ట్ చేసినామంటే చాలుగా. వాళ్ళు అంత బాగా చెప్తున్నారు, ఉచితంగా చెప్తున్నారు. దాన్ని ఉపయోగించకపోతే ఎట్లా? ఆటంకాలు ఇట్లా వస్తున్నాయి. అలా రాకుండా ప్రార్థించండి. దేవుడు ఆసక్తిని బట్టి ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు కాబట్టి అక్కడ కూడా దేవుడు నాకు అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను. మరి కీబోర్డును నేను పరిపూర్ణంగా నేర్చుకొని మరి వాయిద్యాలు మనము నిజంగా అండి
గొప్పగా అంతకుముందు అంత గొప్పగా అనిపించకపోయేది. పాడేవాళ్ళు లేరా? ఎందుకు మనం ఆసక్తిగా పాడట్లేదు అనుకునేది. అన్న ఎంకరేజ్ చేశాడు. ముగ్గురు పిల్లల్ని, తర్వాత సంఘంలో ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయడము, పాడటం. నిన్నటి సందర్భంలోనే మాకే అర్థమవుతుంది. అంటే సెల్ఫ్ డబ్బా కాదు కానీ స్పృహ తెలుస్తూ ఉంది. బాగా పాడాం, గొప్పగా దేవుని మహిమపరిచాం, మా స్వరాలను దేవుని పనిలో వాడాం అన్న తృప్తి మిగిలింది. మరి దానికి ఇంకా సంపూర్ణత రావాలంటే వాయిద్యాలు అవన్నీ పెట్టుకొని మనమే ఒక కొరియర్ అంత గొప్పగా ఉండాలంటే అన్న ఒక హింట్ ఇచ్చాడు మాకు అప్పుడే. దీపికకు నాకు చెప్పాడు, మీరు పాట పాడి మన యూట్యూబ్ ఛానల్లో పెట్టండి, అలా మీరు ప్రాక్టీస్ అవుతూ ఉంటారని చెప్పాడు. అది మనం చేద్దాము. ఎంతగా చేయాలంటే వేరే వాళ్ళు చూసి మా సంఘంలో ప్రోగ్రామ్ ఉంది రండి పాడండి అన్నంతగా పాడాలని నేను ఆశపడుతూ ఉన్నా. అంత గొప్పగా దేవుని పనిలో మనం వాడబడాలని ఆశపడుతూ ఉన్నా. ఇంకొక విషయం ఇక ఉన్నాయి కానీ ఒకటి చెప్పుకోదగ్గది, వీడియో ఎడిటింగ్ విషయంలో అన్న చెప్పాడు. మరి ఆశపడి చేశాను, కొన్ని 2-3 చేశాను, ఉంటాయి 5-6 ఉంటాయిలే కానీ ఆ కొన్ని చేశాను. దేవుడు అద్భుతంగా దానికి రూపం ఇచ్చాడు, చేయగలిగాను. కానీ నిజంగా వచ్చి రాని ఎడిటింగ్లో దాన్ని పూర్తిగా చేయాలి అని, దాన్ని ఫుల్ఫిల్ చేయాలంటే నాకు వారం పట్టేదండి. తర్వాత 3 రోజులు 2 రోజులు, ఖచ్చితంగా 2 రోజుల కంటే తక్కువ అయితే పడతలేదు. అట్లాంటి సమయం ఆడ డోన్లో ఉన్నా కాబట్టి చేయగలిగాను అవి కూడా. ఇప్పుడు డ్యూటీలో ఉండి చేయాలంటే వశపడతలేదు. మరి డ్యూటీ మానేసి ఇంకోటి చేద్దామంటే అయ్యేటట్లేదు. ఆర్థిక పరిస్థితులు అన్నీ ఏం లేదు, అష్టదిగ్బంధనం చేసినాయి. ఎటు పోయేకి లేదు, చేస్తే ఉద్యోగం చేయి, లేదు దిక్కు లేదు నాకు. ఇంకా అట్లాంటి స్థితి వచ్చింది. చూద్దాం, దేవుడు మరి ఇంకో దిక్కు చూపిస్తాడేమో. మరి మనకు అట్లా అనిపిస్తుంది. ఆయన అసాధ్యుడు, ఎన్నో చేస్తాడు, అంతేదన్నా, ఎన్నో చేస్తాడు. నాకైతే మరి ఇక ఆ మార్గం చూపిస్తే కన్నా నా జీవితం ధన్యం. అట్లాంటి గొప్ప అవకాశం దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాను. మరి వీడియో ఎడిటింగ్ కూడా ఇవన్నీ సమన్వయం చేసుకుంటూ ఉద్యోగాన్ని చేయాలి. ఉద్యోగాన్ని చేసుకుంటూ ఆడ ఉద్యోగంలో కూడా ఫ్రీగా ఉండాలి. ఇంటికి వచ్చినా కూడా దాని గురించి ఆలోచించాలంటే వల్ల ఇంకా కాదు. ఇంకా నాకు దేవుడు ఇచ్చిన కృపను బట్టి ఆ గేట్ అవుట్ పంచి కొట్టినామంటే ఇంకా నేను మర్చిపోతే ఏం గుర్తుపెట్టుకోను. చాలా మంది ఇంటికి వచ్చినా కూడా దాని గురించి ఆలోచిస్తారు, నేను అది ఆలోచించను. దేవుడు ఇచ్చాడు ఆ కృప. కాబట్టి మీ అందరితో మంచి సహవాసాన్ని ఇచ్చాడు, అందరితోటి ప్రేమగా మసలుకునే భాగ్యాన్ని ఇచ్చాడు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతలు, స్తోత్రాలు. మరి భవిష్యత్తులో నా తీర్మానం మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. ఏం చేయాలి? ఆత్మను రక్షించాలి, బైబిల్ను ఆ రీతిగా చదవడం మొదలు పెట్టాలి, ఇక కీబోర్డ్ నేర్చుకోవాలి, ఒక సభను పెట్టాలి, వీడియో ఎడిటింగ్కు నా జ్ఞానం ఇవ్వాలి దేవుడు. ఆ రీతిగా నేను చేయాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే ఈ కాలంలో అప్డేటెడ్ వర్షన్లో అది ఉపయోగం. ఇప్పుడు చూడ మనమే ఫోన్ ముందర పెట్టుకున్నాం అంటే అబ్బా చిన్న మాట అని ఎంత బాగా మనకి ఆకర్షించబడింది. దాన్ని అసలు పెన్ను పేపర్ అంటే రాసేస్తాం. కాబట్టి మనం ఈ రీతిగా నేను ఈ రీతిగా ఉండాలని ఆశపడుతున్నాను. దేవుడు సహాయం దయచేసినందుకే కృతజ్ఞతలు దేవునికి. ఒక మాట అండి, ఈ నా ప్రయత్నానికి అని చివరి ఒక మాట చెప్పి ముగిస్తాను. అన్న చెప్తుంటాడు, అసలు మీరు వింటే ప్రార్థన చివరి ఎండింగ్లో ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు మీరు బాగా గమనిస్తే, హృదయపూర్వకంగా గమనించండి, మీకు అర్థమవుతుంది. ఒకటే మాట అంటాడు, చెప్పిన వాక్యం అంతటిని బట్టి దానిని విన్నటువంటి మనము, సంఘం అంతా వ్యక్తిగతంగా మనము, నేను చెయ్యాలని ప్రయత్నం చేసే ప్రతి బిడ్డకు ఆ కృప, ఆ ఆశీర్వాదం, ఆ ఆశీస్సులు, ఆ దీవెన ఉండాలని అన్న ఆశీర్వదిస్తాడు. దాంట్లో నేను బాగా నాకు దేవుడు ఆలోచించే జ్ఞానం అండి. అలా ఆలోచించినప్పుడు నాకు అర్థమేం చెప్తున్నాను, మనం ప్రయత్నించిన వాడికి కృప ఆడ, అంతే కదా. ప్రయత్నం చేసిన వాడికి కృప, ప్రయత్నం చేయకపోతే ఉండదు అది. మరి ప్రయత్నం చేసిన రాకపోతే ఆడ అదే దాగి ఉంది. ప్రయత్నం చేశాను రాలేదని ఆపకూడదు, ప్రయత్నిస్తూనే ఉండాలి. నీ ప్రయత్నమే ప్రతిఫలం, అంతే కదన్నా, ప్రతిఫలం. ప్రయత్నం ఆపితే ఇక ఫలమే అసలు అది వేస్ట్. ఒక పెద్ద ఆయన చెప్పినప్పుడు నేను రాసుకున్నాను, అన్న చెప్పిన మాటకు ఒక రూపం అద్దాడు. ఆయన ఏమన్నాడంటే, ప్రయత్నిస్తూ మరణిస్తే నువ్వు గెలిచినట్టే, ప్రయత్నిస్తూ
నువ్వు నువ్వు అప్పుడు ఈ శరీర జీవితంలో నువ్వు ఆ ఫలితాన్ని నువ్వు చూడలేదు కావచ్చేమో కానీ నువ్వు గెలిచినట్టే. ప్రయత్నిస్తూ మరణిస్తే నువ్వు గెలిచినట్లే. ప్రయత్నాన్ని విరమిస్తే మటుకు మరణించినట్లే అన్నాడాయన. అద్భుతమైన అన్న చెప్పేదానికి నేను ప్రతిసారి ఆలోచిస్తూ ఉంటా. దానికి ఒక ఒక పెద్దాయన చెప్పేటప్పుడు, ఒక ఇంటర్వ్యూలో చెప్పేటప్పుడు నేను విన్నాను. ప్రయత్నిస్తూ మరణిస్తే నువ్వు గెలిచినట్లే, ప్రయత్నాన్ని విరమిస్తే నువ్వు మరణించినట్లే అన్నాడు. సో దేవుడు తన ఉద్దేశాన్ని ఇంత గొప్పగా వెల్లడి చేశాడు. దాన్ని అంతటిని ఇప్పుడు మనం ఎన్నో ప్రయత్నం చేయాలి, ఇవన్నీ చేయాలని ఆశపడ్డాం కాబట్టి ప్రయత్నాన్ని మాత్రం విరమించకూడదని నేను ఆశపడుతున్నాను. అందుకు మీ ప్రార్థన సహకారం, అదేవిధంగా మీ ఆత్మీయ ప్రోత్సాహం, నన్ను మీరు ఒక్క మాట చెప్పినా నేను ఆలోచించి ప్రోత్సహించబడతా. అలా మీరందరూ నన్ను ప్రోత్సహిస్తారని ఆశపడుతూ ఇచ్చిన అవకాశానికి వందనాలు చెల్లించుకుంటున్నాను. థ్యాంక్ యూ.